సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందించాలని అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు హన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నా నియోజకవర్గం ప్రజలంతా నా మనుషులే అని, అందరం కలిసి హన్వాడను అవినీతి రహితంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. హన్వాడ వారికి ఆవేశం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువే అని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా అక్క చెల్లెళ్లకు చెక్కులు ఇవ్వనీకి ఇళ్ళ మధ్యలోకి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ హన్వాడ మండలంలో ప్రజలందరితోటి కలవడం, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ ముఖంలో సంతోషాన్ని చూస్తూ ఉన్నా. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు అదేవిధంగా ఇంకా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకు అందజేయడానికి ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రేపు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తాం. ఆల్రెడీ మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ప్రయాణానికి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళందరూ కూడా దాన్ని వాడుతున్నారని చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ధర కూడా 500 చేసి రేపు జనవరిలో మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. 2500 రూపాయలు పెళ్ళైన ప్రతి మహిళకు కూడా 1-2 నెలల్లో దాన్ని కూడా మొదలుపెట్టి వాళ్ళ అకౌంట్లలో 2500 రూపాయలు వేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ముఖంలో ఆనందం చూడాలని చెప్పి మా అందరి తాపత్రయం. వాటి కోసం ఎంత ఖర్చైనా బడ్జెట్లో కేటాయించి రాబోయే రోజుల్లో వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి ఈసారి తెలియజేసుకుంటూ, హన్వాడ నా సొంత ఇల్లు లాంటిది. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమపూర్వకంగా ఆప్యాయతతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా హన్వాడ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు కూడా మాట ఇచ్చిర్రు, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని. అందుకే హన్వాడలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అందరు ప్రజాప్రతినిధులు మేము కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మాకు ప్రజలందరూ కూడా అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. చలో.